గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే 2029లో అయితే జమిలీ ఎన్నికలు ఖాయం అంటూ కూడా ఇక్కడ మరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు మరి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరి సీట్ల పెంపు మహిళా రిజర్వేషన్లు ఏకకాలంలో అమలు, ఇక కాళేశ్వరం అవినీతిపై కూడా సిబిఐ దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతుందో కూడా కిషన్ రెడ్డి చెప్పాలి. మరి విద్యుత్ ఒప్పందాలపైన దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయబోతున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. మరి అలాగే ఢిల్లీలో అయితే మీడియాతో ఇష్టగోష్ట మరి తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు రావని, మరి దేశవ్యాప్తంగా 2029లో జరిగే జమిలీ ఎన్నికలతో పాటే ఉంటాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. అందువల్ల తన పదవి కాలం 5 ఏళ్లు కాకుండా 5.5 ఏళ్లు ఉంటుందని కూడా, ఆ తర్వాత మరో 5 ఏళ్లు కొనసాగుతానంటూ కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మరి ఆయన గురువారం ఢిల్లీలో తన అధికార నివాసంలో మీడియాతో ఇష్టగుష్టంగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేసి ఇక ఆ తర్వాత 60 రోజుల్లో జనాభా లెక్కలను ప్రచురిస్తుంది. వచ్చే ఏడాది మే జూన్ నాటికి మాత్రం జనాభా లెక్కలు ప్రచురించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం అయితే కమిషన్ ను ఏర్పాటు చేస్తుంది. అది సంవత్సరం లోపు నియోజకవర్గాల విభజన అలాగే సీట్ల పెంపు మహిళల రిజర్వేషన్లు ఖరారు చేస్తుందంటూ కూడా చేసిన వ్యాఖ్యలు మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి మీడియాతో అయితే తెలపడం జరిగింది. 5.5 ఏళ్ల పాటు కూడా నేను కొనసాగుతాను, ఇంకా సో ఆ తర్వాత కూడా ఇంకా 10 ఏళ్ల పాటు కూడా నేను ఖచ్చితంగా నేనే సీఎం ఉంటాను అన్న విధంగా కూడా చాలా ధీమా వ్యక్తంగా చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. మరి 10 ఏళ్ల పాటు నేనే కొనసాగుతాను అనే విధంగా కూడా చేసిన వ్యాఖ్యలు మరి సీఎం రేవంత్ రెడ్డి. అలాగే గాంధీ సరోవర్ కు 100 ఎకరాలు ఇవ్వండి, మూసి పునరుజ్జీవన ప్రాజెక్టుకు సహకరించండి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విన్నపం చేయడం జరిగింది. ఇక మామ్నూర్ ఎయిర్పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలంటూ కూడా రామ్మోహన్ నాయుడుకి అయితే విజ్ఞప్తి చేశారు. అలాగే శంషాబాద్ నుంచి హై స్పీడ్ రైలు కారిడార్ చేపట్టాలని కూడా అశ్విన్ వైష్ణవ్ కి కూడా వినతి పత్రం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మనకి. సో స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే హవా, మరి సంక్షేమ పథకాలతో ప్రజల్లో సానుకూలత, రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం మరి స్థానిక మరి ఒక మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ దే మెజారిటీతో ఉంటుంది అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు. హవా నడుస్తుంది మరి అంటూ కూడా రేవంత్ రెడ్డి అనడం జరిగింది. మరి మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు డిఏసి పచ్చ జెండా, వాటిలో భారత్లోనే 96 విమానాల ఉత్పత్తి, అలాగే ఫ్రాన్స్ తో కుదరనున్న భారీ ఒప్పందం, మరి 2.90 లక్షల కోట్ల నుంచి 3.15 లక్షల కోట్ల మధ్య అంచనా వ్యయం. మరి భారత రక్షణ రంగ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందానికైతే ప్రస్తుతం రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. మరి దేశ పోరాట సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరిచేలా మరో 114 శత్రుభీకరణ రఫేల్ యుద్ధ విమానాలు మన వాయుసేన అమ్ముల పొదిలో చేరనున్నారు. ఇందుకోసం ఫ్రాన్స్ సర్కారుతో కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయి ఒప్పందం కుదుర్చుకొనుంది. మరి ఈ మేరకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణ కొనుగోలు మండలి గురువారం అయితే ఆమోద ముద్ర వేసినట్టు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ సో కౌంటింగ్ కు ముందే క్యాంపు రాజకీయం, రహస్య ప్రాంతాలకు అభ్యర్థుల తరలింపు. మరి జగిత్యాల్లో ఓట్ల లెక్కింపునకు కూడా మరి ప్రస్తుతం అయితే సిద్ధం అన్నిగా ఈ యొక్క కౌంటింగ్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరి టేబుల్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి రహస్య ప్రాంతాలకు అభ్యర్థుల తరలింపు, మరి ముందస్తు వ్యూహాలు ప్రధాన పార్టీలు, నగర పురపాలక సంస్థల పరిధిలో పలు పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి. కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలలో మేయర్ అలాగే చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇక ముందస్తు వ్యూహాల్లో భాగంగా ప్రధాన పార్టీల వారు తమ అభ్యర్థులు చేజారిపోకుండా చూసుకునేందుకు వారిని శిబిరాలకు తరలించడం ప్రారంభించారు. మరి గతంలో విజేతలు ఎవరో తెలిసిన తర్వాత వారిని కాపాడుకునేందుకు శిబిరాలు నిర్వహించేవారు. ఈసారి ప్రత్యర్థుల చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంతో ముఖ్య నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభం కానుండగా దీనికి ముందే క్యాంపు అలాగే రాజకీయాలు ప్రారంభించారు. అభ్యర్థులు అలాగే ప్రత్యర్థి పార్టీల
బేరసారాలకు లో కాకుండా కూడా తమ ఆధీనంలోకి ఉన్నట్టు కూడా మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి కౌంటింగ్ కాబట్టి మరి ఈ రోజు మరి కాంగ్రెస్ కి సంబంధించి అటు బీఆర్ఎస్ అవ్వచ్చు, అటు బీజేపీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేమే ముందుంటాము, మేము గెలుస్తాము, అత్యధిక మెజారిటీతో గెలుస్తామంటూ విధంగా కూడా ఎవరు చేసిన వాళ్ళు కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళ వ్యక్తం అయితే చేస్తున్నారు, మేమే గెలుస్తామనే విధంగా మెజారిటీతో. మరి చూడాలి మరి ఈ రోజు లెక్కింపు తర్వాత మరి ఏది భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటున్నది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. మరి మధ్యాహ్నం లోపు పురపాలక ఫలితాలు, మరి మధ్యాహ్నం లోపు ఈ యొక్క ఫలితాలు వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాయంత్రంలోగా నగరపాలక సంస్థలవి మరి ఉదయం 7 గంటల నుంచి మాత్రమే ఈ యొక్క కౌంటింగ్ అయితే ప్రారంభం అవుతుంది. మరి మధ్యాహ్నం వరకు అయితే కౌంటింగ్ ముగుస్తుంది. మరి చూడాలి మరి అప్పటి వరకు ఏది ఎక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి మరి ఏ పార్టీ అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుంటున్నది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఇక 15 రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం మూల వేతనం నుంచి ప్రతి నెల 1.5% చెల్లింపు, అంతకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 7.14 లక్షల మంది పెన్షనర్లు ఉద్యోగులు, మరో 12.84 లక్షల మంది కుటుంబ సభ్యులకి వర్తింపు. ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం. మరి రాష్ట్రంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకానికి మరో 15 రోజుల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పథకం అమల్లో కూడా ప్రతి నెల ఉద్యోగులు గానీ పెన్షనర్లు గానీ తమ బేసిస్ పెన్షన్ నుంచి 1.5% చందాగా చెల్లిస్తారు. మరి దానికి సమానంగా ప్రభుత్వం కూడా 1.5% కేటాయిస్తుంది. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు అధ్యక్షతన గురువారం జరిగిన ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశంలో అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. మరి కథం తొక్కిన కార్మిక లోకం, లేబర్ కోడ్లు అలాగే రైతు వ్యతిరేక విధానాలపై అయితే నిన్న నిరసనలు అలాగే ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ర్యాలీలు ధర్నాలు అయితే ఈ యొక్క కార్మిక లోకం అయితే లేబర్ కోడ్లకు సంబంధించి అలాగే రైతు వ్యతిరేక విధానాలపైన కూడా ఆ ధర్నాలు అలాగే నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. మరి గ్రామ పంచాయతీలకు మరో 387 కోట్లు కేంద్ర ఆర్థిక సంఘం ప్రస్తుతం అయితే నిధులు విడుదల చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ సాక్షి చూద్దాము. ఓకే, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి అంటూ కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి శాసనసభలో ప్రజల గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర, అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మండలిలో సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి. ఇక ఎమ్మెల్సీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మరి తిరుమల లడ్డు విషయంలో ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారు. వైఎస్ఆర్సీపీపై నిరంతరం బురద జల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. 2024 మార్చి 16న ఇక ఎన్నికల కోడ్, అలాగే మే 13న పోలింగ్, మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు టెండర్లు ఓకే, జూన్ 4న ఎన్నికల ఫలితాలు, చంద్రబాబు సీఎం అయ్యాకే నెయ్యి సరఫరా ప్రారంభం, జూలై 6, 12వ తేదీలో వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి నాణ్యత పరీక్షల్లో ఫెయిల్, వాటిని వెనక్కు పంపిన టీటీడీ, ఆగస్టు సెప్టెంబర్లో తిరిగి అదే నెయ్యి సరఫరా, అలాగే తిరస్కరణకు గురైన నెయ్యిని మళ్ళీ ఎలా అనుమతించారు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే చంద్రబాబే అంటూ కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు, ఇక వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో తిరోగమనం, పాలనంత స్కామ్ల మాయం, అలాగే విశాఖలో 5,000 కోట్ల భూమి గీతం పరం, వీటన్నిటిని గట్టిగా ప్రశ్నించాలి, ప్రజల తరపున గొంతు వినిపించాలి అంటూ కూడా మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఓకే, ముందు నెయ్యి వెనుక గొయ్యి, హెరిటేజ్ కోసమే కుట్ర, నెయ్యి కాంట్రాక్ట్ కోసం దిగజారిన చంద్రబాబు, సాక్ష్యాలతో సహా బయటపడ్డ దుర్మార్గం. మరి ఒక నెయ్యి లడ్డూకి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి ఇంకా దానికి ఒక చివరి దశకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తలేవు. ఇది ఎంతవరకు ఇంకా వెళ్తుందని అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో ప్రతి ఒక్కరు నాయకులు వచ్చి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామితో ఏదైనా పోలీసు ఇలా కంటిన్యూ చేస్తే కూడా ఖచ్చితంగా మనం ఆ పాపము చుట్టుకుంటామనే విధంగా కూడా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం అయితే చేస్తున్నారు. మరి చూడాలి ఇది ఇంకెంతవరకు ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి ఇంకెన్ని రోజులు ఇంకా ముందుకు సాగుతుంది అనేది అయితే
ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే. సో 5,000 కోట్ల భూమి మరి గీతంకు ఎలా ఇస్తారు? రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే భూముల మరి శాసన మండలిలో మండిపడ్డ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మరి 99 పైసలకే భూములు ఇచ్చి విధానం దేశంలో ఎక్కడైనా ఉందా? మరి ఐటీ సంస్థల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయింపుల, విశాఖలో ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులపై నిలదీత. భూముల అభివృద్ధి అలాగే మౌలిక వసతుల కల్పన కోసం ఏపీఐఐసి ఉంది కదా, మరి వారి చేసే పనిని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు? మరి లోపాయికారి ఒప్పందాల వల్లే భూ కేటాయింపుల మండిపాటు, ప్రభుత్వ తీరు నిరసిస్తూ సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులైతే వాకౌట్ చేయడం జరిగింది. సో మొదటి రోజు కూడా గవర్నర్ ప్రసంగం చేసిన రోజు కూడా మరి వాకౌట్ చేశారు. మరి అలాగే నిన్న కూడా మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాకౌట్ చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా మనకు నిన్న తెలిసింది. మరి బొత్స సత్యనారాయణ అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత కూడా అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ సభ్యులు అయితే అక్కడ నుంచి సభ నుంచి అయితే వాకౌట్ చేయడం జరిగింది. తల్లికి వందనంపై దద్దరిల్ల మండలి, గవర్నర్తో అవాస్తవాలు చెప్పించారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆగ్రహం. 2 ఏళ్ల తల్లికి వందనం ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేదని నిలదీత. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది చాలా కుటుంబాలకు 7 నుంచి 8 వేలు బకాయి. మరి ఒక్కసారి నియోజకవర్గ స్థాయిలో పరిశీలించి చూసుకోండి అని కూడా అధికార పక్షానికి హితువు కాదు అని నిరూపిస్తే సభకు క్షమాపణ చెప్తానని మండలి ప్రతిపక్ష నేత బొత్స సవాల్ విసిరినట్టు కూడా తెలుస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఓకే టార్గెట్ 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధతం. పొలిటికల్ గవర్నెన్స్ కు సీఎం శ్రీకారం. మరి అన్ని కోణాలు చూసుకుంటే విశ్లేషించి ప్రోగ్రెస్ రిపోర్ట్లు, కీలక అంశాలపై సూక్ష్మ పరిశీలనతో సూచనలు. శాసనసభ్యుల పనితీరుపై కూడా 360 డిగ్రీలో స్కానింగ్. ఇక లోపాట్లను వివరిస్తూ పనితీరును విశ్లేషిస్తూ లోక్సభ నియోజకవర్గాల వారీగా విశ్లేషణ. ఎమ్మెల్యేలు అలాగే కలెక్టర్, ఎస్పీ, ఇన్ఛార్జ్ మంత్రితో అయితే భేటీ నిర్వహించడం జరిగింది. ఇక మచిలీపట్నం ఎంపీ స్థానంలో శ్రీకారం. పామరు, పెనమలూరు, గుడివాడ పనితీరుపై సంతృప్తి. మచిలీపట్నం, గన్నవరం, పెడనలో మెరుగుపడాలి. అవనిగడ్డలో ఎవరి దారి వారిదే దిద్దుకోవాలన్న సీఎం. ఇక ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి పనితీరుపై కూడా పెదవి విరపు. మరి ప్రస్తుతం చూసుకుంటే టార్గెట్ 2029 ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధతం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ భేటీలో కూడా సీఎం చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. మరి శాసనసభ్యులు పనితీరుపై గురించి కూడా, అలాగే ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇన్ఛార్జ్, ఎస్పీ, ఇన్ఛార్జ్ మంత్రితో కూడా వీళ్ళందరితో కూడా భేటీ నిర్వహించడం జరిగింది. మరి సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం, పారిపోవడం. మండలిలో విపక్షం తీరుపై లోకేష్ ధ్వజం. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ పందేరం విపక్షం. మరి యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతోనే ఈ కంపెనీలకు భూముల కేటాయింపులు ఇచ్చాము అంటూ కూడా మరి లోకేష్ తెలియజేయడం జరిగింది. విశ్వసనీయ కంపెనీలకే తక్కువ ధరకు భూమి, ఇందులో లాలూచి ఏం లేదు మంత్రి లోకేష్. ఆరోపణలు నిరూపించారంటూ కూడా వైసీపీపై కూడా సవాల్ విసిరారు లోకేష్. మరి మండలిలో అధికార విపక్షాల మాటల యుద్ధం. ఫింక్షన్లు, తల్లికి వందనం పైన కూడా రసవత్తర చర్చ. మరి యూనివర్సిటీలకు ఉమ్మడి చట్టం, కాలేజీలకు అనుమతులు, అలాగే ఇతర నిబంధనలు ఇకపై వేరు విధానాలు ఉండవు. అసెంబ్లీలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతోనే ఈ యొక్క కంపెనీలకు భూములు కేటాయింపు చేసినట్టు కూడా మరి లోకేష్ అయితే తెలియజేయడం జరిగింది. మరి అసెంబ్లీ సమావేశంలో అయితే మరి అందుకోసమే మేము ఈ యొక్క మన భూములను కేటాయింపులు చేసినట్టు కూడా మన చాలా స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. లీడర్ ఆత్మీయ కలయిక. మరి కూటమి ఎమ్మెల్యేల కుటుంబాలతో లోకేష్ విందు భేటీ. తొలి రోజు మంత్రి కొల్లు, అలాగే ఎమ్మెల్యే బోడే, యార్లగడ్డ మండలి, కాగిత, అలాగే వర్ల కుటుంబ సభ్యులతో అయితే భేటీ నిర్వహించడం జరిగింది. మరి ఎమ్మెల్యేలతో లోకేష్ మాట్లాడడం జరిగింది. విందు భేటీ కూడా. మరి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కుటుంబమా
కుటుంబము హాజరు, అలాగే ఆయా ప్రతినిధులు వినతుల స్థితిపై కూడా నివేదికలు చేసినట్టు కూడా తెలుస్తుంది మనకి. నెక్స్ట్ 30 లక్షలకే 30 ఎకరాలు జగన్ జమానాలో బొత్స కుటుంబానికి ఆయ్చిత్త లబ్ధి. పెట్టని పరిశ్రమకు గ్రోత్ సెంటర్ల భూములు అడ్డగోలుగా కేటాయించిన వైసీపీ. ఇప్పుడు గీతం భూముల క్రమబద్ధీకరణపై యాగి. మరి గీతం యూనివర్సిటీకి భూమి ఇవ్వడాన్ని తప్పుబడుతున్న శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తాను మాత్రం ఎంచక్కా ప్రభుత్వ భూములు సొంతం చేసుకున్నారు. పెట్టని పరిశ్రమ పేరుతో 30 కోట్ల విలువైన భూమిని కేవలం 30 లక్షలకే తీసేసుకున్నారు. ఆ వివరాలకు వెళ్తే చూసుకుంటే విజయనగరం జిల్లాలో బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఇథనాల్ డిస్టిలరీ యూనిట్ పెడతానని కూడా 30 ఎకరాలు కేటాయించాలని బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ కుటుంబ సభ్యులు కూడా ఆదినారాయణ, అలాగే శ్రీధర్, సతీష్ కుమార్, అలాగే ఏపీఐఏసీసీకి 2023లో జూన్లో మాత్రం దరఖాస్తు చేశారు. ఇక రోజుకు 200 కిలో లీటర్ల ఇథనాల్ తయారు చేస్తామని తెలపడం జరిగింది అంటూ కూడా మాట్లాడారు. సో అంబటికి మళ్ళీ రిమాండ్. మరి తగ్గేదిలే డైలాగ్ తరహాలో కూడా సైగల్ చేస్తున్న అంబటి మరి నిన్న బెయిల్ మంజూరైన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా తగ్గేదేలే అంటూ కూడా ఒక ఫోజు అయితే ఇవ్వడం జరిగింది. మరి లాటరీ కేసులో మరి ఈ నెల 26 వరకు విధించిన గుంటూరు కోర్టు మరి రాజమండ్రి జైలుకు తరలింపు, టికెట్ల విక్రయం, లక్కీ డ్రా వీడియోలను జడ్జికి అందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అలాగే 5 రోజుల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రాంబాబు. సో నెక్స్ట్ బాలాజీ మేడపల్లిలో ప్రమాణం చేయిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మరి ఇక ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ ఠాకూర్. మరి 22 నుంచి పట్టణాల్లో హ్యాపీ సండే, ప్రతి నెల 2, 4 ఆదివారాల్లో మాత్రం నిర్మాణ అంటూ కూడా తెలియజేయడం జరిగింది. సో ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలి, కార్మికుల హక్కులు తాకట్టు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం, కదం తొక్కిన కార్మిక లోకం, పలు జిల్లాల్లో భారీ ర్యాలీలు, దేశంలో బ్యాంకింగ్, బీమా, గనుల రంగాల్లో సమ్మె ప్రభావం, 30 కోట్ల మంది పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఐక్య వేదిక కార్మిక సంఘాల పిలుపు మేరకు జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం బెజవాడలో అయితే భారీ ర్యాలీ నిర్వహించినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. సో ఆ ప్రాణం విలువ 262 కోట్లు, జాహ్నవి కుటుంబానికి పరిహారం, కుటుంబ సభ్యులతో ఒప్పందం, మాస్టర్స్ చేసేందుకు అమెరికాకు జాహ్నవి. రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం అయితే ఢీకొట్టడం జరిగింది. ఇక విలువలేని ప్రాణం అంటూ కూడా అధికారి ఎగతాళి, భారత దౌత్యాధికారుల జోక్యంతో లోతుగా దర్యాప్తు అయితే చేశారు. మరి అప్పట్లో 2 పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇక భారీ పరిహారానికి సిద్ధమైన సియాటిల్ యంత్రాంగం అయితే 262 కోట్లు కుటుంబానికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ నేడే కౌంటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 123 చోట్ల లెక్కింపు జరుగుతుంది. మరి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ అయితే ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి మరి సాయంత్రం 4 గంటల కల్లా పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. మరి మొదటగా చూసుకుంటే 25 బ్యాలెట్ పేపర్లో బండిల్ మరి ఒక్కో రౌండ్లో 1000 ఓట్ల చొప్పున లెక్కింపు చేస్తారు. మరి విధుల్లో చూసుకుంటే 10,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అలాగే కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల కూడా జోరుగా బెట్టింగ్లు కూడా పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి జడ్జిమెంట్ డే వచ్చేసింది కాబట్టి నువ్వా నేనా అన్నట్లు కూడా సాగిన మున్సిపల్ ఎన్నికల్లో విజేతలు ఎవరో సో మరి ఈ రోజు తెలియనుంది. మరి కౌంటింగ్ కు రాష్ట్ర వ్యాప్తంగా 123 చోట్ల ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 116 మున్సిపాలిటీలో 2569 వార్డుల నుంచి 10,179 మంది, 7 కార్పొరేషన్ల పరిధిలో 412 డివిజన్ల నుంచి 2225 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
మరి వీరిలో గెలిచేదెవరో ఓడేదెవరో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ బల్దియా ఎవరి చేతిలోకి వెళ్తుందో అనేది అయితే మరి గంటల్లో అయితే క్లారిటీ రానున్నట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి. మరి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఏది మనకి నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి విజేతలు ఎవరు అనేది అయితే ఖచ్చితంగా మనం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. క్యాంప్ పాలిటిక్స్ కౌంటింగ్ కు ముందే క్యాంపులకు అభ్యర్థులు అన్ని ప్రధాన పార్టీలకు ఇదే తీరు. ఈ నెల 16న మేయర్ అలాగే చైర్పర్సన్ ఎన్నికలు. అప్పటి వరకు అభ్యర్థులను కాపాడుకునే పనిలో పార్టీలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేస్తలే, సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్న కిషన్ రెడ్డి బండి సమాధానం చెప్పాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. మరి ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మరి మేం లేఖ రాసి 6 నెలలు గడుస్తున్నా కేంద్రం ఎందుకు పట్టించుకుంటట్లే అంటూ కూడా ఆ ఫైల్ను ఎక్కడా తొక్కి పెట్టిండ్రు. ఫార్ములా ఈ రేసులో ఐఏఎస్ అధికారి ఎంక్వైరీకి ఎందుకు అనుమతిస్తలే, కిషన్ రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి ఇస్తాం. విద్యుత్ కొనుగోలు కొడంగల్లో బీజేపీ నేత సూసైడ్ కేసును అప్పచెప్తాం. కూలిన కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ నేతలు నా ఖాతాలో వేయాలనుకున్నారు. నేనెవరితో పోల్చుకోను, కేసీఆర్ మోదీలాగా వ్యవహరించను. సామాన్యుడిని నా నిపుణుల సలహా ప్రకారమే ముందుకెళ్తున్నా. మరి సింగరేణి టెండర్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలే అంటూ కూడా రేవంత్ రెడ్డి అన్నారు. మరి 2018లో తెచ్చిన నిబంధనల మేరకు టెండర్లు ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామంటూ కూడా వెల్లడించారు. ఇక కేసీఆర్ కు 10 ఏళ్ళు అధికారం వస్తే ఏం చేసిండు అంటూ కూడా మరి జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు. ఉద్యమకారులకి గుర్తింపు గౌరవం దక్కలే అంటూ కూడా అన్నారు. ఇక కేశవరావు జాదవ్ కు అధికారికంగా అంత్యక్రియలు చేయలే. ఇక తెలంగాణతరులకు మాత్రం లాంఛనాలతో చేశారు. రవీంద్ర భారతిలో ఎవరినెవరో విగ్రహాలు పెడుతున్నారు. తెలంగాణ వాసులను బలి తీసుకున్న కేబీఆర్ పేరుతో పార్క్ ఇంకా ఉండడం బాధాకరం. ఇక అక్కడ జయశంకర్ విగ్రహం పెట్టాలని కూడా కేటీఆర్ ను ఎన్నోసార్లు కోరిన మరి ఉద్యమకారులు ఆత్మగౌరవ సభలో కామెంట్స్. మరి వీటన్నిటి గురించి కూడా మరి కవిత సూటిగా అయితే ప్రశ్నించడం జరిగింది. సో మామ్నూర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి మరి పనులు అయితే ప్రారంభించండి అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. రేవంత్ రెడ్డి రామ్మోహన్ నాయుడుకి చెప్పడం జరిగింది. మరి మూసీ ప్రాజెక్టుకు 100 ఎకరాల బదలాయించండి. ఇక గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి రండి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రిక్వెస్ట్ చేశారు. ఇక కేంద్రం నిధులతో కృష్ణా వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు కూడా వినతి పత్రం ఇచ్చారు. అంత్యక్రియలకు కులం అడ్డు. మృతుడి పాడే మోసిన భార్య ఆడపడుచులు. కుల బహిష్కరణకు గురైన బంధువు రావడంతో గ్రామస్తులు దూరం. జగిత్యాల జిల్లా కందనకుంటలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. సో అక్కడ ఎవ్వరు లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే మరి పాడే మోసుకొని వెళ్ళారు. మరి అక్కడ అంత్యక్రియలకు సంబంధించి కూడా అలాంటిది ఏం జరగలేదు. మరి ఒక మనిషి చనిపోయినా కూడా కుల కట్టుబాట్ల నీడ అంత్యక్రియల వరకు వెంటాడింది. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి వచ్చాడని గ్రామస్తులు ఎవరు కూడా అంత్యక్రియలకు ముందుకు రాలేదు. దీంతో మృతుడి భార్య ఆడపడుచులే పాడేను మోస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇక జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం కదనకుంటలో జరిగిన ఈ ఘటనకు ఇక కుల బహిష్కరణ పేరుతో సాగుతున్న ఆకృత్యాలకు నిదర్శనంగా నిలిచింది. ఇక గ్రామానికి చెందిన ఏదుల రాజేశం బుధవారం అనారోగ్యంతో అయితే మృతి చెందారు. నెక్స్ట్ ఐటీ కారిడార్లో హైజా భారీ ఆపరేషన్. మొండికుంట చెరువు చుట్టూ ఆక్రమణల తొలగింపు. 11 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం. విలువ చూసుకుంటే మాత్రం 2200 కోట్ల పైమాటే. ఇక హైదరాబాద్ మాదాపూర్లో అయితే ఐటీ కారిడార్లో గురువారం హైడ్రా భారీ ఆపరేషన్ అయితే చేపట్టడం జరిగింది. మరి చెరువు స్థలం ప్రభుత్వ స్థలాన్ని నిర్మించిన వందలాది తాత్కాలిక షెడ్లను 10ల సంఖ్యలో ఉన్న షాపులను తొలగించి ఫెన్సింగ్ వేసింది. ఇక చెరువుతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి అక్రమాలు తొలగించి దాదాపు 2200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని అయితే కాపాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో
డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జీపీఓ పోస్టులు డిగ్రీ క్వాలిఫికేషన్ను నిర్ణయించిన ప్రభుత్వం. కలెక్టరేట్ కే నియామక క్రమశిక్షణ అధికారాలు మరి ఉత్తర్వులు జారీ చేశారు. మరి కొత్తగా చేరేవారికి కూడా 3 ఏళ్లు ప్రొబేషన్ బాండ్ రాయాల్సిందే. మొత్తం 10,954 గ్రామ పాలనా అధికారి, అలాగే పాత విఆర్ఓలు కూడా విఆర్ఏలకు కూడా బదిలీ ద్వారా అవకాశం ఇవ్వనట్టు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ ఓకే, నేనే రాజు నేనే మంత్రి. సో దీని గురించి మనం మాట్లాడుకున్నాము. సో మరో 8 ఏండ్లు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి మరి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కూడా పాల్వంచలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం మొత్తం తేలనున్న అభ్యర్థుల భవిష్యత్తు చూసుకునే 12,944 ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. భారత్ బంద్ పాక్షికం. లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు. 10కి పైగా కార్మిక రైతు సంఘాల మద్దతు. పలు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన. ఉద్యమకారుల పేరిట కవిత మొసలి కన్నీరు. వారి ఆత్మగౌరవాన్ని ఆమెనే దెబ్బతీసింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో, ఎంపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏనాడైనా మాట్లాడారా? టీయూఎఫ్ ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్. సో చూసాం కదా, మరి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.